నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో పర్యాటక దినోత్సవం సందర్భంగా డ్యాన్స్ పోటీలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కేపీఎస్ కళ్యాణ మండపం నందు శనివారం గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆర్ఆర్ డ్యాన్స్ వారి సహకారంతో డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేసిన డ్యాన్స్లు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని విద్యార్థులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించడం జరిగిందని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, గుత్తికోటను అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం డ్యాన్స్లో రాణించిన విద్యార్థులకు అతిథుల చేత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్, డాక్టర్ శాంతిప్రియ, ఎన్జీఓ అధ్యక్షుడు మల్లికార్జునరావు, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నాగరాజు, జూనియర్ ఏఎన్ఆర్ గైడ్ రమేష్, ఎయిర్ ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి కృష్ణయ్య, జేవీవి రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్ యాదవ్, ఆర్ఆర్ డ్యాన్స్ నిర్వాహకులు రవి మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ స్కూళ్ళన్నీ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అది కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. గెస్టు అలాగే యువత ప్రజల గిఫ్ట్లు కూడా ఉన్నాయి కదా. గిఫ్ట్లు కూడా తర్వాత ప్రపంచ పర్యాటక ఉత్సవంలో భాగంగా గుత్తికోట సంరక్షణ సమితి నిన్న, ఈ రోజు, రేపు, మర్నాడు 4-5 రోజులు వరుసగా గుత్తికోట ప్రసిద్ధి చెందింది కాబట్టి గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ అమ్మవారిలో గుత్తి డ్యాన్స్ ప్రోగ్రాము కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే విధంగా కృషి చేసేందుకు విద్యార్థులు, పెద్దలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ పాటుపడాలి. మన పురాతన కట్టడాలను సంరక్షించుకోవడము మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది మన భారత రాజ్యాంగంలో కూడా ఒక చట్టం ఉంది. ఈ యొక్క చట్టం ప్రకారము మన యొక్క బాధ్యత. ఈ యొక్క పురాతన కట్టడాలన్నీ అందరి బాధ్యత, అందరి ప్రాపర్టీ. మనకు పెద్దలిచ్చిన జాతి సంపద. ఈ యొక్క విద్యార్థులు అందరూ పాటుపడితేనే అది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. థ్యాంక్ యూ.